వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో కలిసి నటిస్తున్న పెద్ద సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఆన్ టైం రిలీజ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం బిజినెస్ లెక్కలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ కి తగిన సాలిడ్ సబ్జెక్ట్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇది చూపిస్తుంది. సినీ వర్గాల్లో ఈ సినిమా అవుట్పుట్ అదిరే లెవెల్లో ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పెద్ద సినిమా ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి భారీ బిజినెస్ రికార్డులు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో రెండో సినిమాగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఆన్ టైం రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ లెక్కలు అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ కి తగిన సబ్జెక్ట్ పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. సినీ సర్కిల్స్ లో ఈ సినిమా అవుట్పుట్ అదిరిపోయేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ను పూర్తి ఎంటర్టైన్మెంట్ మోడ్లో చూపిస్తారని తెలిపారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట విడుదలై మంచి స్పందన పొందింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హిట్ దర్శకుడు హరీష్ శంకర్ కలిసి తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాజకీయ అంశాలు ఉండవని దర్శకుడు స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్ లో చూపిస్తామని తెలిపారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందనొస్తోంది. రాజకీయాలపై సెటైర్లు ఉంటాయని కొందరు భావించిన నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరని సినిమాలు వేరని చెబుతూ వచ్చారని ఆయనే అదే పాటించారని హరీష్ శంకర్ తెలిపారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ తో నటించినట్టు ఉదాహరణిచ్చారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చ్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా భారీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ప్రముఖ గాయకుడు అజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పందించారు. అజిత్ను కలిసి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోమని కోరారు. ఇలా చెయ్యొద్దు, మేమంతా ఏమైపోతాం అని అమీర్ ఖాన్ అన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్ లో అత్యంత ప్రసిద్ధ గాయకుడు అజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం అందర్నీ షాక్ గురిచేసింది. కొత్త సినిమాలకు పాటలు పాడనని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ అజిత్ ను కలిశారు. తన కుమారుడు జునైద్ ఖాన్ చిత్రం ఏక్ దిన్ టైటిల్ ట్రాక్ కోసం ముర్షిదాబాద్ వెళ్లి అజిత్ ను కలిశారు. ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి రిటైర్ అవ్వొద్దని కోరారు. కొత్త ప్రాజెక్టులు చేయడం లేదా, విరామం తీసుకోవాలనుకుంటున్నావా, లేక హిందీ సినిమాలే చేయకూడదనుకుంటున్నావా? ఇలా చెయ్యొద్దు అజిత్, మేమంతా ఏమైపోతాం అని అమీర్ ఖాన్ భావోద్వేగంగా అన్నారు. అజిత్ ఆయనకు పాదాభివందనం చేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంఘటన ఫ్యాన్స్ లో భావోద్వేగాలను రేకెత్తించింది. అమీర్ ఖాన్ ప్రయత్నాలు అజిత్ నిర్ణయంపై ప్రభావం చూపుతాయో లేదో చూడాలి. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న డకాయిట్ ఒక ప్రేమ కథ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదలకు సిద్ధమైంది. రూబారు అనే ఈ పాట ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచి ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రంపై ఎంతో హైప్ ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరణ. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం డకాయిట్ ఒక ప్రేమ కథ. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్ రుబారును ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పాట మ్యూజికల్ ట్రీట్ గా రాబోతోంది. సినిమాలో డకాయిట్ గా మారే ముందు అడవిశేష్ రొమాంటిక్ సైడ్ ను హైలైట్ చేసేలా ఈ పాట ఉంది. ఈ సినిమా ప్రేమ కథతో కలిసిన యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండనుంది. ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పాట విడుదలతో సినిమా హైప్ మరింత పెరగనుంది.
తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ప్రకారం మణిరత్నం తన నెక్స్ట్ చిత్రంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారట. మణిరత్నం మార్క్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది కాబోతోంది. ఈ కాంబినేషన్ వినడానికి ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మణిరత్నం తన తదుపరి చిత్రంలో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, స్టార్ బ్యూటీ సాయి పల్లవిలను ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మణిరత్నం మ్యాజికల్ లవ్ స్టోరీలకు పేరుంది. ఈ ఇద్దరు అద్భుత నటులు కలిస్తే ఆ మ్యాజిక్ మరో స్థాయికి వెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు టాక్. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్యాకెట్ నావెల్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి రామాయణాథ్ సినిమాలో నటిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ జరిగితే తమిళ సినిమాకు మరో గ్రాండ్ లవ్ స్టోరీ అందుబాటులోకి వస్తుంది. రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్స్లో విడుదలై యావరేజ్ టాక్తో నిలిచింది. నెల రోజులు దాటిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ప్రకటించకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. జీ5 ప్లాట్ఫామ్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఫిబ్రవరి 20 తేదీని దాటినా స్ట్రీమింగ్ జరగలేదు. ఇతర భాషల డబ్బింగ్ జాప్యం, ఆర్థిక లావాదేవీల్లో కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉండటమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సంక్రాంతి సీజన్లో పోటీ సినిమాల మధ్య రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే గత చిత్రాలతో పోలిస్తే మెరుగైన మౌత్ టాక్ లభించింది. ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. జీ5 హక్కులు కొనుగోలు చేసినా సాధారణంగా 4 నుంచి 6 వారాల్లో వచ్చే సినిమాలు ఇక్కడ ఆలస్యమవుతున్నాయి. ఫిబ్రవరి 20న స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, కానీ అధికారిక ప్రకటన లేదు. ఆ తేదీ గడిచిపోయినా చిత్రం డిజిటల్లోకి రాకపోవడంతో డీల్ క్యాన్సిల్ అయిందేమో అనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇతర భాషల డబ్బింగ్ పనుల్లో జాప్యం, ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక అంశాలు క్లియర్ కావాల్సి ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో స్ట్రీమింగ్ మరింత వాయిదా పడే అవకాశం ఉంది. ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ మా నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేశారు. సభ్యుల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్లు, సంక్షేమ చర్యలను డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ మాదల రవి, ట్రెజరర్ శివబాలాజీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణలో మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ మా సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఆ సందర్భంగా నూతన డైరీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. మా అధ్యక్షుడు విష్ణు మంచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన వేడుకలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మా చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, హెల్త్ చెకప్లు, సభ్యుల సంక్షేమ చర్యలను ప్రశంసించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, జయవాణి, మలక్పేట్ శైలజ, శివనారాయణ, శశాంక్, హరనాథ్ బాబు తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ డైరీ మా ప్రగతికి చిహ్నంగా నిలుస్తోందని అందరూ భావిస్తున్నారు. వెంకటేష్ అభిమానులకు కొత్త అప్డేట్ వచ్చింది. మలయాళ సూపర్ హిట్ దృశ్యం 3 రీమేక్ చేయడం లేదని స్పష్టమైంది. బదులుగా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్పై దృష్టి పెట్టారు. ఆదర్శ కుటుంబం షూటింగ్ ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా ప్రారంభించనున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వెంకటేష్ గతంలో రీమేక్ సినిమాలకు ప్రసిద్ధి చెందారు, కానీ ఇప్పుడు రూట్ మార్చారు. దృశ్యం 3 తెలుగు రీమేక్ చేయడం లేదని తాజా సమాచారం వెల్లడైంది. బదులుగా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ పై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదర్శ కుటుంబం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జూన్ లేదా జూలై నాటికి పూర్తవుతుంది. అనంతరం అనిల్ రావిపూడితో మరో సినిమా పట్టాలెక్కనుంది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో విజయవంతమైన ఈ కాంబినేషన్ 4గోసారి కలిసి వస్తోంది. ఈసారి అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి. వరుస విజయాల తర్వాత ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక,
శ్రీరామ్ వెంకట్ నటించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్లో బోలెడు ట్విస్టులు ఉంటాయని రాజీవ్ కనకాల చెప్పారు. 2 ఎపిసోడ్లను మీడియాకు ప్రదర్శించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రెక్కీ విరాటపాలెం తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో అందుబాటులోకి వస్తోంది. మీడియాకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ తన పాత్ర మైల్ స్టోన్ గా నిలుస్తుందని, మాడ్యులేషన్, డైలాగ్స్ కొత్తగా ఉంటాయని తెలిపారు. డైరెక్టర్ కృష్ణ తనను కొత్తగా చూపించారని పేర్కొన్నారు. ఉదయభానుతో చేసిన ప్రతి ప్రాజెక్ట్ హిట్ అయినట్లే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బోలెడు ట్విస్టులతో థ్రిల్లింగ్ అనుభవం ఇస్తుందని అంటున్నారు. రామ్ పోతినేని స్వయంగా ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఆ కథను అద్భుతంగా తెరకెక్కించగల డైరెక్టర్ కోసం అన్వేషణ మొదలైంది. భావోద్వేగాలు, సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటనతో పాటు క్రియేటివిటీని కూడా చాటుతున్నారు. తన మనసుకు నచ్చిన పాయింట్ను పూర్తి కథగా మలిచారు. ఇప్పుడు ఆ కథకు సరైన దర్శకుడిని వెతుకుతున్నారు. భావోద్వేగాలను తగ్గించకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించగల డైరెక్టర్ కావాలని ఆయన అన్వేషిస్తున్నారు. సరైన దర్శకుడు దొరికిన వెంటనే అధికారిక ప్రకటన వస్తుందని అంచనా. గతంలో ఆంధ్ర కింగ్ తాలూకా ప్రాజెక్టు కోసం పాట రాసి స్వయంగా పాడిన రామ్ ఇప్పుడు ఆల్ రౌండర్గా మారుతున్నారు. అభిమానులు ఈ పవర్ఫుల్ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.